కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 47వ సంకీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సర్వభూమికి రాజయ్యున్న దేవుడు. ప్రియులరా, దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు అనే సంగతి మన హృదయాల్లో ఆనందాన్ని, స్తుతిని కలిగిస్తుంది. దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు. పరిస్థితులు నిరంతరం దీనిని ప్రతిఫలిస్తాయి. ప్రియులారా, మనం చదివే వార్తాపత్రికలు, వినే వార్తలు దేవుడు ఏలుబడి చేస్తున్నాడనే విషయాన్ని రుజువు చేయలేవు. కానీ వాస్తవానికి రాజ్యపాలన చేస్తున్నవాడు ఆయనే. ప్రభు అయిన యేసు నేడు సింహాసనాసీనుడై ఉన్నాడు. సమస్తాన్ని ఆయన తన సర్వాధికారంతో నడిపిస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఆయన లోకాన్ని నడిపిస్తున్నట్లయితే నా కొరకు ఆయన ఎక్కువ సమయం తీసుకోడు అని అంటుంటారు. అది వాస్తవం కాదు. దేవుడు నీ అక్కర్లు చూస్తాడు. నీ పేరు ఆయనకి తెలుసు. నీ తలపైనున్న వెంట్రుకలన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. సర్వలోక రాజు నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు రాజయ్య ఉన్నాడు కనుక మనం స్తుతిగానం చేయాలి. కీర్తనకారుడు ఇలా మొదలుపెట్టాడు: సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయ్యున్నాడు అని. దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాధికారి, కృపామయుడు, ప్రేమామయుడు కనుక ఆయన మన స్తుతి ఆరాధనకు పాత్రుడు. కీర్తనకారుడు 6వ వచనములో ఈ రీతిగా చెప్పాడు: దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుని నీవు విశ్వసిస్తున్నావనడానికి అత్యుత్తమ నిదర్శనం దేవుని రాజుగా స్తుతించడమే. ప్రియులారా, సనగడం ద్వారా తానేమి చేస్తున్నాడో దేవునికి తెలియదు అన్నట్లు ఆయన స్వాధీనములో ఏమీ లేదని మనం చెబుతున్నట్లే. ప్రియులారా, ప్రభునకు స్తుతిగానం చేయడం ద్వారా ఆయన సర్వభూమికి రాజని మనం గుర్తిస్తున్నాం. కనుక దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ఆయన నీ జీవితంలో, నీ హృదయంలో నీకు రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనను రాజుగా కలిగి ఉన్న వారి జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అట్టి ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడై ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి నాయన. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడే ఉండి సంరక్షించును గాక. ఆమేన్.